లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం నుండి 27వ వచనం వరకు. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకొనును. ఒకడు లోకమంతా సంపాదించి తను తాను పోగొట్టుకుని ఎడల లేక నష్టపరుచుకుని ఎడల వారికి ఏమి ప్రయోజనం? నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నాను. దేవునికి మహిమ ఘనత ప్రభావంలో కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని ప్రజలారా, దేవుని సంగమా, దేవుని ఉన్నతమైన కృపను బట్టి దేవుడు మనలను ప్రేమించి తన సజీలకలో చేర్చి మరొక మారు నూతన దినం జీవాన్ని మనకు అనుగ్రహించారు. మనము ధన్యులం. ఆయన మనల్ని ప్రేమించాడు అన్నదానికి ఇదొక నిదర్శనం. ఈనాడు సజీవులమై దేవుని వాక్యమును ధ్యానించడానికి, దేవుని స్తుతించడానికి ఆయన అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యం. ప్రభువును వెంబడించడం. యేసు ప్రభును వెంబడించడానికి యేసు ప్రభు కొన్ని సూచనలు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, తన 12 మంది శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకున్నప్పుడు వారితో అన్న ఒకే ఒక మాట, నన్ను వెంబడించండి, నేను మిమ్మలను మనుషులను పట్టు జాలరుగా చేస్తాను. ప్రభును వెంబడించాలి అని అంటే ఆనాడు చాలామంది ప్రభును వెంబడించారు ఆహారం కొరకు. మరికొంతమంది ప్రభు స్వస్థతలు చేస్తుంటే చూచి ఆశ్చర్యపడడానికి, మరికొంతమంది యేసు ప్రభును వెంబడించారు. ఆయన మాటలో ఏదైనా తప్పును పట్టుకొని ఆయనను వేధించటం. యేసు ప్రభును వెంబడించారు తమ స్వార్థం కొరకు. అందుకనేమో మరి లేఖనంలో 12 మంది శిష్యులకు చెప్పాలి, కానీ యేసు ప్రభు చాలా మంచి మాట చెప్పాడు. ఈడ 23వ వచనంలో ఆయన అందరితో ఇట్లన్నమాట. ఈనాడు చాలామంది మనం అనే మాట ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో మనకు ఏదైనా సరిపోయినది, అనుకూలమైనది మనకుందనుకోండి, ఇది అందరికీ అనుకుంటాం. లేదు అని అంటే మనం చేసే చిన్న టెక్నిక్ ఏంటంటే చాలా తెలివిగా, ఇది మనకు కాదు శిష్యులకు అంటాం. అందుకనే మేము ప్రభు అన్నమాట, యాక్చువల్గా ఆయన 12 మంది శిష్యులను పిలిచి 9వ అధ్యాయం 1వ వచనంలో వారితో మాట్లాడుతూ ఈ మాట అందరితో చెప్తున్నాడు. దెర్ ఇస్ నో ఛాన్స్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్. ఏది మనకుగా చెప్పింది శిష్యులకు చెప్పాడు. కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు మన ఇష్టానుసారంగా ప్రభుని వెంబడించవచ్చు అని మనం అనుకుంటామనేమో. మరి ఆయన సర్వంతర్యామి కదా, హృదయాలను ఎరిగినవాడు. అందరితో అంటున్నమాట, ఎవడైనా నన్ను వెంబడించాలంటే భోజనం కొరకు కాదు, పానం కొరకు కాదు. అందుకే దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు, కానీ మనకు తెలుసు సమాధానం, నీతి, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ప్రభును వెంబడించాలని ఆసక్తి ఉంది. కొన్ని పర్యాలు వెంబడిస్తున్నాం, అయితే మన ఇష్టానుసారంగా, మన యొక్క ప్రిన్సిపల్స్, మన యొక్క సిస్టమ్స్, మన మెథడాలజీ, అది కాదు. ప్రభు అంటున్నాడు కదా, if you want to follow me, and we need to understand these words of Jesus. Number 1, ఉపేక్షించుకోవాలి అని అన్నాడు. యేసుప్రభు ఒకటి బోధ చెప్పడమే కాదు, ఆయననే ఉపేక్షించుకున్నాడు. ఎంతవరకు? అందుకే పౌలు అంటాడు కదా ఫిలిప్పీ పత్రికలో, ఆయన తను తాను ఉపేక్షించుకుని ఎంతవరకు? మరణము పొందినంతగా ఉపేక్షించుకోవడం.
హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, ఏమీ లేనివాడుగా. పౌలు అదే మాట అన్నాడు, నేను కాను క్రీస్తే. అది ప్రభును వెంబడించాలంటే నీవుగా కాదు, యేసుగా నువ్వు ప్రభును వెంబడించాలి. అందుకే ఒక థియోలాజియన్ అంటాడు, ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి అంట చిన్ని చిన్ని క్రీస్తులు అని అంటాడు ఆయన. యేసు క్రీస్తును వెంబడించే క్రైస్తవులు ఎవరో కాదు, చిన్ని చిన్ని క్రీస్తులు. మనం ఈనాడు కొంచెం ఆత్మీయతలో ఎదిగిన తర్వాత చిన్న క్రీస్తులం అన్నమాట మర్చిపోతాం, మమ్మల్ని మించిన వాడు లేడంటాం. ప్రభును వెంబడించాలంటే మొదటిగా మనల్ని మనం ఏమీ లేని వారంగా చేసుకోవాలి. ప్రభుతో చెప్పాలి, ప్రభువా వీఆర్ నథింగ్ అనాలి. పౌలు ఏమన్నాడండి, అంత స్కాలర్ అయినా, అంత ఉన్నత స్థితి కలిగిన వాడు, నేనేమై ఉన్నానో అది క్రీస్తు వలన సమస్తమును నష్టపరుచుకొని సమస్తమును పెంటగా చేసుకొని క్రీస్తే అది ప్రభును వెంబడించాలి అంటే నీది నీలో ఉండకూడదు, నీవుగా కాదు, నిన్ను నీవు ఉపేక్షించుకొని ఏమీ లేనివాడుగా, ప్రభువా ఇదిగో నేను నిన్ను వెంబడిస్తున్నాను. చెక్కయ్య చేసిన పనే అది. అంత ధనవంతుడు, అంత ఉన్నత స్థితిలో ఉన్నవాడు, అన్నిటిని పేదలకు ఇచ్చేసి అన్నిటిని పనిచేసి ప్రభువు చేత నిర్దోషిని తీర్చబడి ఇతడును అబ్రహాము కుమారుడని సాక్ష్యం పొందగలిగాడంటే అది ప్రభును వెంబడించడంలో ఉన్న ఆశీర్వాదం. నువ్వు దిగాలి కిందికి. ప్రభును వెంబడించాలంటే నువ్వు కొండ మీద, గట్టు మీద, గుట్ట మీద, నేను పైన ఉంటాను అంటే కాదు. కిందికి దుముకాలి, కిందికి దిగాలి. దిగి జక్కయ్యలాగా యేసును చేర్చుకోవాలి. ఉపేక్షించుకొని ప్రభును వెంబడించాలి. అది ప్రభు కోరుతున్నాడు. రెండవ మాట, ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని. సిలువను ఎత్తుకోవడం అంటే మళ్ళీ ఒక పెద్ద సిలువను చేసుకొని దాని మీద పెట్టుకొని దేశమంతా కర్నూలంతా తిరగడం అనేది కాదు. మనం చేస్తుంటాం లెంట్ సీజన్లో, చాలా దేశాల్లో చేస్తుంటారు. ఆ సిలువను ఒక చర్చి నుండి ఇంకొక చర్చి వరకు మోయడం, లేదంటే ఒక పెద్ద ఊరేగింపు. ఇది కాదు సిలువను ఎత్తుకోవడం అంటే. సిలువ శ్రమలకు, సిలువ మరణానికి, సిలువ బాధకు, సిలువ సహనానికి, సిలువ ఓర్పుకు, సిలువ విజయానికి, సిలువ పునరుద్ధానానికి సంకేతం. నేను మోస్తాను, నేను మోయలేను, ధరిస్తాను అని ఒక పెద్ద బంగారు సిలువ మెడలో వేసుకొని నేను ప్రభును వెంబడిస్తానని కాదు. ప్రభు ఈ మాట తను మరణించకముందు ఈ మాట చెప్తున్నాడు. చూడండి, అర్థమైంది ఈ మాట. పునరుద్ధానుడు అయిన తర్వాత ఈ మాట కాదు ప్రభు చెప్పేది. ఆయన సిలువ మరణం పొందకముందే ఈ సిలువను గురించి మనకు చెబుతూ ఉన్నాడు. చెప్పిన తర్వాత ఆయన మోసాడు. ఓ మై గాడ్, చాలా ఆశ్చర్యం ఇది. ఒకవేళ ఆయన మోసిన తర్వాత చెప్పిండు, అది వేరే విషయం. మనకు చెప్పిన తర్వాత ఆయన సిలువను మోసాడు. ఎలా మోయాలో కదా, ఎలా మోసాడో తెలుసు కదా. అందుకే కీర్తనకారుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మంచి పాట పాడతాడు. సిలువే నాశరా నాయనురా, సిలువయందే ముక్తి బలము చూచితిరా, సిలువయందే ముక్తి బలము చూచితిరా, నీ సిలువే నాశరా నాయనురా.
ఈ సిలువను మోస్తును ప్రభును వెంబడించటంలో దాని యొక్క పర్యవసానం ఏంటి అని అంటే ముక్తి, మోక్షం, పరలోకం. ఈ సిలువను మోయటంలో ప్రభు ఎంత శ్రమను పడ్డాడు, ఎన్ని పర్యాలు ఆ భారం మోయలేక ఆయన తొట్టిల్లి కింద పడి గొల్గొతా కొండ వరకు మోసాడు, మనకు తెలుసు కదా. అది సిలువను మోయడం అంటే. అంత మాత్రం కదా, సరే ఆ సిలువను భౌతికంగా మోయాలనేది కాదు, కానీ ఇదిగో ఇటువంటి శ్రమలు నాలాంటి, నేను ఏ తప్పు చేయలేదు, సిలువను మోసాను, సహనం. అందుకే పేతురు భక్తుడు అంటాడు కదా, ఆయన నోట ఏ తప్పిదం లేదు, మనకు మాదిరి ఉంచిపోయాను అని అన్నాడు. సిలువను మోస్తూ సహనం, ఓర్పు. అంత మాత్రం కాదు, ప్రభు కొరకు శ్రమలు అనుభవిస్తూ, అంత మాత్రం కాదు, ప్రభువుకు మాదిరిగా. సో ప్రభువును వెంబడించడం అంటే ఆశ కాదు. ఓకే, సిలువకు బదులుగా ఈనాడు దేవుని వాక్యాన్ని మనం మోస్తూ ఉన్నాం కనుక ఈ వాక్యాన్ని మోసేటప్పుడు జాగ్రత్త, మరి బహుజాగ్రత్తగా మోయాలి. ప్రభును వెంబడించాలంటే ఉపేక్షించుకోవాలి, ప్రతిదినం మన సిలువను వెంబడించాలి. మూడవదిగా యేసు ప్రభు అంటాడు, తన ప్రాణమును ద్వేషించేవాడు, ప్రేమించేవాడు పోగొట్టుకుంటాడంట, తన ప్రాణమును ద్వేషించేవాడు దక్కించుకుంటాడంట. క్రీస్తు కొరకు పౌలు అన్నాడు, భక్తుడు అన్నాడు కదా, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. యేసు కొరకు నేను దేనికైనా రెడే. అందుకే కింద ప్రభు అన్నాడు, నన్ను గురించి, నా సువార్తను గురించి ఎవడు సిగ్గుపడతాడు, పరలోకమందున్న నా తండ్రి ఎదుట కూడా నేను సిగ్గుపడతానన్నాడు. దేవుని బిడ్డలారా, మనకు ప్రస్తుత భౌతిక కాలంలో ఈ మోడర్న్ వరల్డ్ చాలా న్యూస్ వింటున్నాం. ఏం భయపడాల్సిన పని లేదు, ఇవన్నీ జరుగుతాయని ప్రభువే చెప్పాడు. లోకం నన్ను ద్వేషించింది కనుక మిమ్మల్ని ద్వేషిస్తుంది, నన్ను తృణీకరించింది కనుక మిమ్మల్ని తృణీకరిస్తుంది, నన్ను హింసించింది కనుక మిమ్మల్ని హింసిస్తుంది. అందులో మనం ఆశ్చర్యపడాల్సినది ఏం లేదు. ఇక ఆదిమ సంఘం అప్పటి నుంచి మనకు క్రైస్తవానికి శ్రమలే కదా. అయితే ప్రభు అన్నాడు, ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించున్నాను, లోకంలో మీకు శ్రమలు కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించాను. లోకమును జయించిన విజయుడు, సజీవుడు మనతో ఉన్నాడు. ప్రభు అంటున్నమాట, నా కొరకు నీ ప్రాణం ద్వేషిస్తే నువ్వు దాన్ని దక్కించుకుంటావు, లేదు నీ కొరకు నీ ప్రాణాన్ని ప్రేమిస్తే దాన్ని పోగొట్టుకుంటావు. అందుకే ఒక భక్తుడు అన్నాడు, ప్రభు కొరకు చావడం చాలా సులభమంట, బ్రతకడం చాలా కష్టం. ఇది యథార్థ సత్యం. నిమిషంలో, కొన్ని సెకండ్లలో ప్రాణాలు పోతాయి, అది కాదు. బ్రతకడం, ప్రభు కొరకు బ్రతకడం కష్టం. అనుదినము సిలువ వేయబడడం. పౌలు భక్తుడు అన్నాడు, నేను క్రీస్తుతో కూడా, లోకంతో కూడా సిలువ వేయబడ్డాను అన్నాడు. ప్రతిదినం శరీరాన్ని నలగొట్టుకోవడం. ఒక మాట చెప్పనా, ఎన్ని సంవత్సరాలు మనం బ్రతికాం, ఈ దినమంతా నేను దేవుని మహిమపరిచాను, ప్రభువును మహిమపరిచాను అని ధైర్యంగా చెప్పగలమా? మనం విశ్వాసులమే, దేవుని బిడ్డలమే, ఆయన సంఘ ప్రజలమే. ఈరోజు నేను దేవుని మహిమపరిచాను అని ధైర్యంగా మనం చెప్పగలిగితే దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితకాలం అంతా ప్రభువును వెంబడిస్తాం. వెంబడించాలి అంటే మొదటిగా మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. రెండవదిగా ప్రతిదినం మన సిలువను మోయాలి. మన సిలువ క్రీస్తు సిలువ కాదు. ప్రభు అన్నాడు, ప్రతిదినము తన సిలువను, మన సిలువను మోస్తూ ప్రభువును వెంబడిస్తాం. మూడవదిగా ప్రభువును ప్రేమిస్తూ, మన ప్రాణములను ద్వేషిస్తూ ప్రభువును వెంబడిస్తాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. కృపలో తండ్రి మీకు స్తోత్రం నాయన. మా ప్రభు మాకు అందించిన విలువైన మాటలను బట్టి నీకు స్తోత్రం. మా ప్రభుని ఎలా వెంబడించాలో మా ప్రభు మాకు తెలియజేశారు. మా ప్రభు అభిష్టం మేరకు, కోరిక మేరకు యేసు ప్రభుని వెంబడించడానికి సహాయం చేయమని క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్.